వార్త 20వ అధ్యాయము 30-31. అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. అది సమాచారం. పాపం చేసిన వాడు జీవం కోల్పోయాడు కదా, ఇప్పుడు యేసు దేవుని కుమారుడని నమ్మితే జీవం మరలా ప్రసాదింపబడుతుంది. ఎప్పుడైతే జీవం వచ్చిందో, నమ్మిన వాడికి జీవం వస్తుంది. జీవం వచ్చిందో అప్పుడు సజీవుడైన దేవునితో సజీవుడైన నీవు సహవాసం చేయడానికి కుదురుతుంది. సచ్చినోడితో సహవాసం చేయడు దేవుడు, సజీవులతో సహవాసం చేసే దేవుడు ఆయన. కాబట్టి యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. మరలా అక్కడ బాగా గుర్తుపెట్టుకో, అపోస్తలుల బోధ యేసు దేవుని కుమారుడని అంగీకరించి నీ మీద యేసు ప్రభుకు అధికారం ఇవ్వాలా. అప్పుడు నీవు కొత్త నిబంధన కిందికి వస్తావు. కొత్త నిబంధన కిందికి నువ్వు